హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్, ది మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ 11th and 12th మొత్తం కలిపి నీ జేఈ జర్నీలో అందరికన్నా ఈజియెస్ట్ చాప్టర్ ఇది. ఓకేనా? కానీ కొంతమందికి టఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే ఇందులో నువ్వు యూస్ చేయబోయే ఫార్ములాస్ నువ్వు 11th and 12th చదవబోతున్నావు. ఇంకా నువ్వు చదవలేదు, అవన్నీ నువ్వు చదవబోతున్నావు. అప్పుడు నువ్వు చదవబోయే ఫార్ములాస్ అన్నీ ఇక్కడ నువ్వు యూజ్ చేస్తున్నావు. అదేంటది లాస్ట్లో చెప్పొచ్చు కదా, 11th and 12th మొత్తం చదివేసాక లాస్ట్లో చెప్తే ఈజీగా ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ కాదు, ఇది 11thలోనే చదవాలి. ఎందుకంటే ఇందులో నువ్వు యూనిట్స్ కోసం తెలుసుకుంటావు, డైమెన్షన్స్ కోసం తెలుసుకుంటావు, ఎర్రర్ అనాలిసిస్ నేర్చుకుంటావు. ఓకే, అండ్ ఇంకా చాలా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నేర్చుకుంటావు. సో ఇది చాలా బేసిక్ లెక్చర్, అంటే ఇది బేసిక్ చాప్టర్ అనమాట. నువ్వు లాస్ట్లో నేర్చుకుంటా అంటే కొద్దిగా ఇల్లాజికల్ అవుతుంది, అది ఇప్పుడే నేర్చుకోవాలి నువ్వు. ఓకేనా? సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసిన ముందు యూనిట్స్ అంటే ఏంటి? యూనిట్స్ అంటే ఏంటంటే, యూనిట్స్ ఆర్ సంథింగ్ విచ్ టెల్స్ వాట్ యు ఆర్ మెజరింగ్. నువ్వు ఏదైతే మెజర్ చేస్తున్నావో అది ఏంటో చెప్పేది యూనిట్స్. అది ఏంటో డిఫైన్ చేసేది యూనిట్స్. సంథింగ్ అంటే నువ్వు సపోజ్ 100 అన్నావు. ఓకే, 100 పక్కన మీటర్ పెట్టు, నువ్వు లెంత్ని మెజర్ చేస్తున్నట్టు. 100 పక్కన కేజీ పెట్టు, నువ్వు మాస్ని మెజర్ చేస్తున్నట్టు. 100 పక్కన డిగ్రీ సెల్సియస్ పెట్టు, లేదా 100 పక్కన కెల్విన్ పెట్టు, నువ్వు టెంపరేచర్ని మెజర్ చేస్తున్నట్టు. 100 పక్కన సెకండ్ని పెట్టు, అంటే నువ్వు టైంని మెజర్ చేస్తున్నట్టు. సో నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నావో అది యూనిట్స్ చెప్తుంది. యూనిట్స్ అనేది డిఫైన్ చేస్తుంది నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నావో. ఓకేనా? యూనిట్స్ ఏంటి, నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నావో అది ఏంటో చెప్తుంది అనమాట యూనిట్స్. ఓకే, సో ఫస్ట్ మనం తెలుసుకుందాం వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఫస్ట్ నువ్వు ఫిజికల్ క్వాంటిటీ అనే హెడ్డింగ్ పెట్టు, దాని తర్వాత మిగతావన్నీ తెలుసుకుందాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ? రాసుకో. సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. రాసుకో. సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు లెంత్ని మెజర్ చేయగలవా? ఎస్, అదొక ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు మాస్ని మెజర్ చేయగలవా? అదొక ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు టెంపరేచర్ని మెజర్ చేయగలవా? ఎస్, చేయగలవు, అదొక ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు సపోజ్ ఒక బ్లాక్ని తోస్తున్నావు, నువ్వు దాని మీద ఎంత ఫోర్స్ పెడుతున్నావు మెజర్ చేయగలవా? అదొక ఫిజికల్ క్వాంటిటీ, నువ్వు మెజర్ చేయగలవు. నువ్వు సపోజ్ ఎంత వర్క్ చేస్తున్నావు అది నువ్వు మెజర్ చేయగలవా? చేయగలవు. సో అదొక ఫిజికల్ క్వాంటిటీ. సో దేన్నైనా నువ్వు మెజర్ చేయగలవంటే అదొక ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? అండ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ పీక్యూ, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎప్పుడు కూడా చెప్తున్నావు. సపోజ్ అంటే నువ్వు ఒక లెంత్ని మెజర్ చేస్తున్నావు అనుకోరా. కొంతమంది అంటే నువ్వు దాన్ని సపోజ్ 100 మీటర్ అన్నావు. ఓకే, 100 మీటర్. నువ్వు ఇంకో దాన్ని మెజర్ చేసావు, సపోజ్ అది 100 సెంటీమీటర్ వచ్చింది. ఓకే, ఇంకో దాన్ని మెజర్ చేసావు, సపోజ్ అది 10 మిల్లీమీటర్ వచ్చింది. ఓకేనా? సో నువ్వు ఇక్కడ మీటర్ పెట్టు, సెంటీమీటర్ పెట్టు, మిల్లీమీటర్ పెట్టావంటే నువ్వు ఏంటి మెజర్ చేస్తున్నావు? లెంత్ని మెజర్ చేస్తున్నావు. ఓకేనా? నువ్వు లెంత్ని మెజర్ చేస్తున్నావు. అండ్ నువ్వు దేన్నైతే మెజర్ చేయగలవో దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. సో ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ అండ్ ఒక యూనిట్తో తయారవుతుంది అనమాట. ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఎప్పుడు కూడా ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది అండ్ ఒక యూనిట్ అనేది ఉంటుంది అనమాట. ఒక న్యూమరికల్ వాల్యూ అండ్ ఒక యూనిట్. సో ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా ఒక న్యూమరికల్ వాల్యూ అండ్ ఒక యూనిట్ ఉంటుంది. సో ఎన్ అంటే ఏంటి? న్యూమరికల్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ. అండ్ యూ అంటే ఏంటి? యూనిట్. యూ అంటే ఏంటి? యూనిట్. సో ఒకటి చెప్తాను చూడు. సపోజ్ నువ్వు ఒక లైన్ గీసా. ఓకే, ఈ లైన్ని నేను మెజర్ చేయమన్నా. ఓకే, నువ్వు మెజర్ చేస్తావు 1 మీటర్ అని చెప్పి మెజర్ చేస్తావు. సపోజ్ మెజర్ చేశాక దాని ఆన్సర్ 1 మీటర్ వచ్చింది. ఇంకోటి మెజర్ చేస్తాడు, మెజర్ చేశాక వాడు చెప్తాడు 100 సెంటీమీటర్ అని చెప్తాడు. ఇంకోటి మెజర్ చేస్తాడు, ఆడేమంటాడు 1000 మిల్లీమీటర్ అని అంటాడు. ఈ మూడు సేమేనా? సేమే. నీకు 1 మీటర్ అన్నా, 100 సెంటీమీటర్ అన్నా, 1000 మిల్లీమీటర్ అన్నా సేమే. సో నువ్వు ఇక్కడ యూనిట్స్ మారుస్తుంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూ అనేది మారుతుందా? మారుతుంది. నువ్వు యూనిట్స్ మారుస్తుంటే న్యూమరికల్ వాల్యూ అనేది మారుతుంది. కానీ మెజర్మెంట్ మారుతుందా? దీని లెంత్ మారుతుందా? ఈ లైన్ తోలక లెంత్ మారుతుందా? మారుతూ. సో నువ్వు యూనిట్స్ మార్చినా దీని లెంత్ అనేది మారదు. ఎందుకు మారదు? ఇవి చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి.
ఓకేనా. ఈ న్యూమరికల్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో 1 మీటర్ అన్నా 100 సెంటీమీటర్ అన్నా ఒకటే. ఈ యూనిట్ని నువ్వు U1 అనుకో, ఈ యూనిట్ని నువ్వు U2 అనుకో. సో ఈ న్యూమరికల్ వాల్యూ అనేది N1, ఈ న్యూమరికల్ వాల్యూ అనేది N2. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, N1 U1 ఈక్వల్స్ టు N2 U2. N ఇంటూ U అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంటే, N ఇంటూ U ఈక్వల్స్ టు కాన్స్టెంట్. N1 U1 ఈక్వల్స్ టు N2 U2 ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అండ్ నీకు ఇలా కూడా అడగచ్చు, సపోజ్ N అండ్ U తాలూకు గ్రాఫ్ గీయమంటాడు. ఓకే, ఇదొక హైపర్బోలిక్ గ్రాఫ్. ఏంటి హైపర్బోలిక్, ఎందుకంటే N ఇంటూ U అనేది కాన్స్టెంట్. ఓకే, ఇదేంటో కొంతమంది తెలియకపోయినా పర్లేదు, వదిలి. ఎందుకంటే నువ్వు గ్రాఫ్స్ నేర్చుకున్నప్పుడు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, అప్పుడు నువ్వు గ్రాఫ్స్ నేర్చుకుంటావు, అప్పుడు అదేంటో తెలుస్తుంది నీకు. ఇప్పుడు వదిలే. సో N1 U1 ఈక్వల్స్ టు N2 U2. ఒకటి చూడు, సపోజ్ ఇఫ్ U1 గ్రేటర్ దెన్ U2 అయిందనుకో. U1 గ్రేటర్ దెన్ U2 అంటే ఈ కేసే. చూడు, U1 అనేది మీటర్, U2 అనేది సెంటీమీటర్ అనుకో. మీటర్ అనేది పెద్దది కదా, సెంటీమీటర్ అనేది చిన్నది. ఓకే, నీకు ఎన్ని సెంటీమీటర్స్ కావాలి ఒక మీటర్ రావాలంటే? 100 చిన్న సెంటీమీటర్స్ కావాలి. ఎన్ని? 100 సెంటీమీటర్స్ కావాలి నీకు ఒక్క మీటర్ అవ్వాలంటే. 100 సెంటీమీటర్స్ కావాలి. సో మీటర్ అనేది చాలా పెద్దది, సెంటీమీటర్ అనేది చాలా చిన్నది. సో మీటర్ పెద్దది, సెంటీమీటర్ చిన్నది. అలాంటప్పుడు N1 అనేది చిన్నది, N2 అనేది పెద్దది. ఎందుకు? U2 సెంటీమీటర్ అనేది చిన్నది కాబట్టి నీకు N2 చాలా ఎక్కువ కావాలి, సచ్ దాట్ N1 U1కి ఈక్వల్ అవ్వాలంటే. ఓకేనా. అండ్ సిమిలర్లీ ఇఫ్ U1 లెస్ దెన్ U2 అయిందనుకో, N1 గ్రేటర్ దెన్ N2 అవుతుంది. ఓకేనా. చూడు, ఇప్పుడు లెంత్ తాలూకు యూనిట్స్ అనేది మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. వెయిట్ మాస్ తాలూకు యూనిట్ అనేది గ్రాము, మిల్లీగ్రాము, కిలోగ్రాము చాలా ఉంటాయి. సో అందుకే ఈ యూనిట్స్ని మనం డిఫరెంట్ టైప్స్ కింద, అంటే డిఫరెంట్ సిస్టమ్స్ కింద క్లాసిఫై చేశారనమాట. ఈ యూనిట్స్ని డిఫరెంట్ సిస్టమ్స్ కింద క్లాసిఫై చేశారు. ఫస్ట్ MKS సిస్టమ్, సెకండ్ CGS సిస్టమ్, థర్డ్ FPS సిస్టమ్, అండ్ ఫోర్త్ SI సిస్టమ్. ఓకేనా. ఈ MKS, CGS, FPS అనేది 3 వర్డ్స్. ఇందులో ఫస్ట్ లెటర్ అనేది లెంత్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ లెటర్ అనేది మాస్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ థర్డ్ లెటర్ అనేది టైంని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ MKS సిస్టంలో M అంటే మీటర్, లెంత్ మీటర్, దాని సింబల్ M. K అంటే కిలోగ్రామ్, KG. S అంటే సెకండ్స్, సింపుల్. S అంటే సెకండ్స్. ఈ CGS యూనిట్స్లో C అంటే సెంటీమీటర్, G అంటే గ్రామ్స్, S అంటే సెకండ్స్. FPSలో F అంటే ఫూట్స్ని FT అని రాస్తారు. ఓకే, P అంటే పౌండ్స్, ఈ పౌండ్స్ని LB అని రాస్తారు. LB అనేది దాని సింబల్. అండ్ S అనేది సెకండ్. ఓకే, ఈ SI యూనిట్ అనేది సేమ్ MKS యూనిట్స్ లాగా అనమాట. లెంత్ అనేది మీటరు, వెయిట్ అనేది KG, మాస్ అనేది KG, టైం అనేది సెకండ్. కానీ MKS SI యూనిట్లో డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఫోర్స్ తాలూకు యూనిట్ ఏంటి? KG మీటర్ బై సెకండ్ స్క్వేరే కదా. ఎలా వచ్చింది? ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం, రైట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? మీటర్. డిస్ప్లేస్మెంట్ అనేది ఒక లెంత్, సో దాని యూనిట్ అనేది మీటర్ బై సెకండ్, రైట్? MKS సిస్టంలో నడుస్తున్నాం కదా, అందుకే మీటర్ వేసాను. మీటర్ వాడాలి, లెంత్కి మీటర్ వాడాలి, టైంకి సెకండ్ వాడాలి. సో మీటర్ పర్ సెకండ్. యాక్సిలరేషన్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ బై సెకండ్, అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో F ఈక్వల్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అయితే, మాస్ అంటే MKS యూనిట్స్లో KG, అండ్ యాక్సిలరేషన్ అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో ఫోర్స్ అనేది KG మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఈ KG మీటర్ బై సెకండ్ స్క్వేర్నే SI యూనిట్లో న్యూటన్ అంటారు. ఓకే, ఈ 1 kg మీటర్ బై సెకండ్ స్క్వేర్నే SI యూనిట్లో 1 న్యూటన్ అంటారు. ఓకేనా. దీని సింబల్ 1N. న్యూటన్ తాలూకు సింబల్ అనేది N. 1 kg మీటర్ బై సెకండ్ స్క్వేర్ని 1 న్యూటన్ అంటారు. ఓకే. అండ్ CGS సిస్టంలో ఏమంటారు? CGS సిస్టంలో కేజీని నువ్వు
గ్రామ్ కింద రాస్తావు కదా, మీటర్ని నువ్వు సెంటీమీటర్ కింద రాస్తావు కదా, సెకండ్ని సెకండ్ కింద రాస్తావు. దీన్నే 1 గ్రామ్ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్నే 1 డైన్ అంటారు. ఏంటి? డైన్. ఓకే. అండ్ సిమిలర్లీ వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఏంటి? కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్. ఈ మీటర్ కలిసిపోయి మీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, ఈ కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్నే ఎస్ఐ యూనిట్లో జౌల్ అంటారు. 1 కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్నే 1 జౌల్ అంటారు. జౌల్ తాలూకు సింబల్ అనేది జే. ఓకేనా? జే. అండ్ దాన్ని సీజీఎస్ సిస్టంలో ఏమంటారు? సీజీఎస్ సిస్టంలో కేజీని గ్రామ్ అంటారు. ఓకే, మీటర్ స్క్వేర్ని సెంటీమీటర్ స్క్వేర్ అంటారు. అండ్ సెకండ్ స్క్వేర్ ఇది 1 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్నే 1 అర్గ్ అంటారు. ఓకేనా? 1 అర్గ్. సో నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫోర్స్ని ఎస్ఐ యూనిట్లో న్యూటన్ అంటారు, వర్క్ని జోల్ అంటారు. ఫోర్స్ని ఎస్ఐ యూనిట్లో న్యూటన్ అంటారు, వర్క్ని జోల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఆ ఫోర్స్ని సిజిఎస్ యూనిట్లో డైన్ అంటారు. అండ్ వర్క్ తాలూకా యూనిట్స్ అనేది అర్గ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. ఇంటి ఫోర్స్ తాలూకా ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్. వర్క్ తాలూకా ఎస్ఐ యూనిట్ ఏంటి? జోల్. ఫోర్స్ తాలూకా సిజిఎస్ యూనిట్ ఏంటి? డైన్. వర్క్ తాలూకా సిజిఎస్ యూనిట్ ఏంటి? అర్గ్. సో ఒక సింపుల్ క్వశ్చన్ చెయ్యు. ఏంటి? కన్వర్ట్ 1 న్యూటన్ ఇంటూ సిజేఎస్ సిస్టమ్. 1 న్యూటన్ ఇంటూ సిజేఎస్ సిస్టమ్. 1 న్యూటన్ అంటే ఏంటి? 1 కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్ కదా. సిజేఎస్ సిస్టంలో దీన్ని ఏం రాస్తారు? సిజేఎస్ సిస్టంలో కేజీని గ్రామ్ కింద రాస్తారు, మీటర్ని సెంటీమీటర్ కింద రాస్తారు. కేజీని గ్రామ్స్ కింద కన్వర్ట్ చేయాలంటే 1000 గ్రామ్స్. మీటర్ని సెంటీమీటర్ కింద కన్వర్ట్ చేయాలంటే 100 సెంటీమీటర్. సో 1 కేజీని 1000 గ్రామ్స్, 1 మీటర్ని 100 సెంటీమీటర్ కింద రాసుకో, బై సెకండ్ స్క్వేర్ అలాగే ఉంచు. ఓకేనా? ఈ 100 10^3 10^2 పక్కన తీస్తే 10^5 గ్రామ్ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్. అండ్ ఈ గ్రామ్ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్నే ఏమంటారు? డైన్ అంటారు. సో 10^5 డైన్. 1 న్యూటన్ ఈక్వల్స్ టు 10^5 డైన్. గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకో. క్వశ్చన్లో నీకు సీజీఎస్ సిస్టమ్ కింద మార్చుకోమన్నాడు కాబట్టి అందరికీ గ్రామ్లో సెంటీమీటర్లో తీసుకుంటావు. సీజీఎస్ సిస్టంలో ఫోర్స్ తాలూకు యూనిట్ ఏంటి? డైన్. సో ఈ ఏదైతే మిగిలిన టర్మ్ ఉందో దాన్ని డైన్ కింద రాసేస్తావు అనమాట. ఓకేనా? అంత సింపుల్. ఓకేనా? సపోజ్ నీకు అడిగాడు అనుకో 1 జోల్ ఈక్వల్స్ టు హౌ మనీ అర్గ్స్. ఓకేనా? 1 జోల్ ఈక్వల్స్ టు హౌ మనీ అర్గ్స్. అర్గ్స్ అంటే ఏంటి? సీజీఎస్ యూనిట్. సో జోల్ని నువ్వు సీజీఎస్ యూనిట్లో మార్చాలి అంతే. 1 జోల్ అంటే ఏంటి? 1 కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. జోల్ అంటే ఇది. దీన్ని నువ్వు గ్రామ్స్లో మార్చాలి, గ్రామ్స్ సెంటీమీటర్లో మార్చాలి. 1 కేజీ అంటే 1000 గ్రామ్. ఓకేనా? 1 మీటర్ స్క్వేర్ అంటే ఎంత? 1 మీటర్ స్క్వేర్ అంటే 100 సెంటీమీటర్ తాలూకా హోల్ స్క్వేర్, విచ్ ఇస్ 10^4 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఇది 10^4 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఓకే, బై సెకండ్ స్క్వేర్. సో ఇది (3) (4) బయటికి తెస్తే 10^7 అవుతుంది. గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. అండ్ ఇది ఏదైతే మిగిలిందో దీన్ని అర్గ్స్ అంటారు. 10^7 అర్గ్స్. ఓకేనా? సో 1 జోల్ ఈక్వల్స్ టు 10^7 అర్గ్స్. ఓకే, సో ఇలా యూనిట్స్ని కన్వర్ట్ చేస్తారనమాట. కొంతమంది ఇలా కూడా చేస్తారు. ప్లీజ్ ఇలా చేయకండి ప్లీజ్. ఓకే, N1 U1 ఈక్వల్స్ టు N2 U2 అంటారు. ఓకే, ఈ N1 అనేది 1, J అనేది U2 అంటే చెప్తున్నాను. ఇలా చేస్తారు కొంతమంది. N1 దీనికి N1 దీనికి N2 దీనికి N1 దీనికి U1 దీనికి N2 దీనికి U2 కింద తీసుకుంటారు. ఓకేనా? N2 అనేది నువ్వు కనిపెట్టాలి, U2 అనేది అర్గ్. ఓకేనా? సో ఈ జోల్ని మనం ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. N2 అనేది మనకు తెలీదు. అర్గ్ అనేది గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, N2 కనిపెట్టాలంటే ఈ యూనిట్స్ అటు పంపించి 1 × కేజీ బై గ్రామ్
ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఈ మీటర్ స్క్వేర్ని 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఈ గ్రామ్ని 10⁻³ గ్రామ్స్ కింద రాసుకోవచ్చు. ఈ గ్రాము సెంటీమీటర్ స్క్వేర్ కట్ అయిపోతే n2 అనేది 10⁻⁷ మిగిలింది. ఇలా చేస్తారనమాట. ప్లీజ్ ఇలా చేయకండి. ఓకే, ఎంత సింపుల్గా ఉంది చూడు, ఎంత సింపుల్ కన్వర్ట్ చేసుకున్నావు, చక్కగా రాస్తావు. ఇది ఎందుకురా, ఎందుకు ఇలాగా? ఓకేనా? సో ఇది వద్దు. ఓకే, సో ఈ లెక్చర్ ఇక్కడితో ఆపేద్దాం. ఈరోజు చాలా బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. జస్ట్ యూనిట్స్ కన్వర్జన్ నేర్చుకున్నాం. ఈ యూనిట్ నుంచి ఆ యూనిట్కి ఎలా కన్వర్ట్ చేస్తావు, ఎందుకంటే రేపు పొద్దున నువ్వు సమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూనిట్ కన్వర్జన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో మనం డైమెన్షన్స్ అండ్ డైమెన్షనల్ అనాలిసిస్ నేర్చుకుందాం. అవే ది మెయిన్ అనమాట. యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో అవే మెయిన్. అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అవి నేర్చుకుందాం. నెక్స్ట్ లెక్చర్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? బాయ్.